హాయ్ రైతన్నలు. ఈరోజు రైతు పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే, కనీసము మాకు రైతులకి బాధలు ఉన్నాయి, పంటలకు గిట్టుబాటు ధర లేదు అని మీడియా ముందుకు వచ్చినా కూడా వాళ్ళపై అడబండాలు వేసి గవర్నమెంటు రైతులను హింసకు గురి చేస్తున్న విషయం మీకు అందరికీ తెలిసిందే. పనిగట్టుకొని కొన్ని మీడియాలు, అలాగనే ఈ ఎల్లో గ్యాంగు, ఈ రాజకీయ మాఫియా ఏదైతే 3 పార్టీలు ఉన్నాయో, ఈ 3 పార్టీలకు రైతుల ఆవేదన, రైతుల బాధ వాళ్ళకి అర్థం కావట్లేదు. కానీ గ్రౌండ్ లెవెల్లో రైతుల పరిస్థితి ఏ విధంగా ఉన్నదనేది ఆ ఎల్లో మీడియాకు సంబంధించిన ఏ మీడియా కూడా ప్రొజెక్ట్ చేయకపోవడం చాలా బాధాకరం. ఈరోజు రైతు పరిస్థితి ఏ విధంగా ఉన్నదంటే, కనీసము ఇంట్లో జరగని పరిస్థితి కూడా చాలానే ఉన్నాయి. కాబట్టి గవర్నమెంటు రైతుకు ఏదో ఒక విధంగా వారిని ఆదుకోవాల్సిన బాధ్యత గవర్నమెంట్ పైన ఉంది. గత ప్రభుత్వంలో రైతుకు, అదే రైతు కుటుంబంలో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్కు అనేక పథకాల ద్వారా లబ్ధి చేకూరినాయి. ఒక్కొక్క కుటుంబానికి 4 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు, 15 లక్షలు దాకా లబ్ధి చేకూరటం అనేది జరిగింది. అది ఏ విధంగా అంటే 15 లక్షలు, 20 లక్షలు ఎట్లా జరిగిందంటే, ఆ రోజు వైసీపీ గవర్నమెంట్లో ఇచ్చిన ఇండ్లు అయితేమి, ఇళ్ళ పట్టాలు అయితేమి, ఆ ఇళ్ళకున్న వాల్యూ కట్టుకున్నా కూడా 15 లక్షల దాకా ఈరోజు టౌన్లో ఉంది. ఒక్కొక్క కుటుంబానికి కనీసం మినిమం అంటే 2 లక్షల దాకా 5 సంవత్సరాల్లో చేరింది. కానీ ఈరోజు సంవత్సరం పాటు ఈ యొక్క తెలుగుదేశం గవర్నమెంటు ఏమీ చేయకపోయినా సరే మేము అన్నీ చేశామన్నారు. ఆ రోజు గత ప్రభుత్వము సంతకం పెట్టిన మొట్టమొదటి నుంచే అన్ని స్కీములు, పథకాలు అమలు చేయడం జరిగింది. ఈరోజు సంవత్సరం పాటు కూడా ఏ స్కీము కూడా విడుదల చేయకుండా, ఏ పథకం కూడా చేరకుండానే మేము అన్నీ చేసినాం, అభివృద్ధి చేస్తున్నాం అని చెప్పుకొస్తున్నారు. ఎప్పుడైతే తినటానికి, ఉండటానికి కూడు, గుడ్డ, నివాసం ఇలాంటివి అయితే ఎప్పుడైతే సగటు మనిషికి అందరికీ అందుతాయో ఆ రోజే ప్రభుత్వం సుభిక్షంగా పరిపాలిస్తున్నట్టు లెక్క. ఈరోజు ఆ పరిస్థితులు లేవు. మరి ముఖ్యంగా రైతు పరిస్థితి చాలా దారుణంగా ఉంది. సంవత్సరం పాటు ఏది చేయక ఆ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని, ఆ రోజున్న ముఖ్యమంత్రి గారిని, ఏమీ చేయలేదు మీరిచ్చే పథకాలు మీ అమ్మ మొగుడు సొమ్మ, మీ అబ్బిచ్చాడా, మీ నానిచ్చాడా, లేకుంటే మీ జేజబ్బ ఇచ్చాడనే కారు కూతలు కూసిన వ్యక్తులు ఈరోజు మా సంవత్సరం పాటు మేము కట్టిన ప్రతి ట్యాక్సులు కానీ, మేము ప్రతి మందు బస్తా మీద, ఇత్తనాల మీద, ఎరువుల మీద అయితేనేమి, ప్రతి రైతుకు అనుబంధంగా ఉన్న ప్రతి దాంట్లో కూడా ఉప్పులు, పప్పులు, నిత్యావసర వస్తువులు అయితేమి, వాటి అన్నిటిపైన కూడా మేము ట్యాక్సులు కడుతున్నాం. సంవత్సరం పాటు ఈ ట్యాక్సులు కట్టినవన్నీ నీ అమ్మ మొగుడు సొమ్మని మీరు మీ ఖాతాలో ఉంచుకున్నారా? ఆ డబ్బు ఎట్టబోయిందో మీరు కూడా చెప్పాల్సిన బాధ్యత ఉంది.
గత ప్రభుత్వం మీ పైన నిందలేస్తూ ప్రజలకు అర్థం కాని విధంగా మీరు చేస్తున్నాము, ఏదో మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రజలు నిశ్చితంగా గమనిస్తున్నారు. ఖచ్చితంగా మీకు ఈ యొక్క ముఠా ఏదైతే ఉందో, ఈ రాజకీయ ముసుగులో ఏర్పడ్డ ఈ యొక్క దోపిడీ ముఠా ముగ్గురు ఉన్నారో, 3 పార్టీలకు బుద్ధి చెప్పే కాలము ఈ రోజు కాకుండా ఇంకొక రోజైనా వస్తుంది. మేము ఒక పార్టీకి అతీతంగానే మేము మాట్లాడుతున్నాం. గత ప్రభుత్వంలో ఏమి మాకు లబ్ధి చేకూరిందో అదే చెబుతున్నాం. మా ఇంట్లోనైతే ఒక రైతు భరోసా వచ్చింది. మా అమ్మకు, నాకు, అలాగనే 18,500 మా అమ్మకు వచ్చినాయి. అలాగనే వాలంటరీ మా తమ్ముడు ద్వారా నెలకు 5,000 రూపాయలు చొప్పున వచ్చినాయి. పింఛను వచ్చింది. అంచెలంచెలుగా పెంచుకుంటూ వచ్చిన పింఛను కూడా రావడం జరిగింది. అలాగనే మా పొలము కొలతలు వేసి పాస్ పుస్తకం ఇంటికి పంపించడం జరిగింది. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు, అలాగనే మా పిల్లలకు ఇంగ్లీష్ విద్య అందించడం జరిగింది స్కూళ్ళల్లో. అలాగనే సచివాలయము ఎర్రగొండపాలెం పోవాల్సిన, మండలం పోవాల్సిన పరిస్థితిలో సచివాలయాన్ని ఇక్కడనే తీసుకొచ్చి మా సమస్యలకు పరిష్కారం కనుగొన్నాడు. మా పిల్లలకు ఈ ఇంగ్లీష్ విద్య అతి ముఖ్యమైనది. ఇంగ్లీష్ విద్య కూడా అందించడం జరిగింది. ఈరోజు మా పిల్లల పరిస్థితి, వాళ్ళు ఏం చెబుతున్నారో, ఈరోజు స్కూల్లో కూడా 2 టీచర్లే ఉండడం జరిగింది. ఆ 150 మందికి 2 టీచర్లు ఏ విధంగా బోధించగలుగుతారు? అనేక సమస్యలతో గ్రామాల్లో ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు. దయచేసి గవర్నమెంటు సద్విమర్శ తీసుకొని దానికి అనుగుణంగా నడుచుకోవాల్సిందిగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.